ఫ్రెండ్స్, ఈరోజు మనము రీసెంట్గా కియా వాళ్ళు లాంచ్ చేసినటువంటి కియా కారెన్స్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయినటువంటి హెచ్టీకే వేరియంట్ కంప్లీట్ రివ్యూ అనేది చూద్దాము. ఫ్రెండ్స్, ఈ కార్ అనేది టోటల్గా హెచ్టీఈ ఆప్షనల్, హెచ్టీకే ప్లస్ ఆప్షనల్, హెచ్టీఎక్స్ ప్లస్ ఇలా డిఫరెంట్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. మనం చూస్తున్న వేరియంట్ వచ్చేసరికి పెట్రోల్లో అవైలబుల్గా ఉందన్నమాట. పెట్రోల్ కాబట్టే మిడ్ వేరియంట్ అయినా బేసిక్ వేరియంట్ అయినా కానీ అలాయ్ వీల్స్ అనేవి స్టాండర్డ్గా ఆఫర్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక ఇంజిన్స్ గురించి మాట్లాడితే 1.5 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్లో కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట. అన్ని ఇంజిన్స్ చాలా మంచి ఇంజిన్స్ అనమాట. మీ యూసేజ్ తక్కువగా ఉంది, పర్ఫార్మెన్స్ అవసరం లేదు, వెరీ రేర్గా యూస్ చేస్తాము అనుకుంటే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ తీసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం బూస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకున్నట్లయితే టర్బో పెట్రోల్ తీసుకోవచ్చు. అండ్ మీకు కొంచెం ఎక్కువగా రన్నింగ్ ఉందనుకున్నట్లయితే టర్బో డీజిల్ అనేది తీసుకోవచ్చు. ఎక్సలెంట్గా మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తుంది. అన్ని ఇంజిన్స్ ది బెస్ట్ ఇంజిన్స్ అనమాట. సో చూడండి లుక్స్ అనేవి ఎలా ఉన్నాయో. కియా కారెన్స్ క్లావిస్ అనమాట. ఇది కియా కారెన్స్ లాగానే ఉంటుంది బాడీ. అవుట్లుక్ చూడండి. ఫస్ట్ ఫ్రంట్లో చూడండి ఎలా ఉందో. రీసెంట్గా సిరాస్ లాంచ్ అయింది కదా, అలాగే ఉందని చెప్పొచ్చు. ఎల్ఈడి డిఆర్ఎల్ వస్తుంది ఈ మిడ్ వేరియంట్ నుంచే, గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. దట్టు 2 సైడ్స్ వస్తుంది అనమాట డిఆర్ఎల్ అనేది. అలాగే హాలోజన్లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వస్తుంది అండ్ నార్మల్ హాలోజన్లో టర్న్ ఇండికేటర్ అనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఫ్రంట్ చూడడానికి ప్రాపర్ ఎస్యూవీ లాగా కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే బాక్సీ డిజైన్ వచ్చింది. ఫ్రంట్లో రేడియేటర్ గ్రిల్ అనేది మ్యాట్ బ్లాక్లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి కియా బ్యాడ్జింగ్ ఉంటుంది. సెంటర్లో వచ్చేసరికి సిల్వర్ కలర్ ఇన్సర్ట్ అనేది ఇవ్వడం జరిగింది గైస్. అలాగే లోవర్ బాడీలో చూస్తే సిల్వర్ కలర్లో హ్యూజ్ స్కిట్ ప్లేట్ ఇచ్చారు. చాలా ప్రాపర్గా ఎస్యూవీ లాగా కనిపిస్తుంది అనమాట. సైడ్ ప్రొఫైల్లో మేజర్గా చేంజెస్ అయితే ఉండవు, ఒక్క అలాయ్ వీల్స్లో చేంజ్ అనేది ఉంటుంది. సో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, 15 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి గ్లాస్ బ్లాక్ కలర్లో. మిడ్ వేరియంట్ కాదండి, బేస్ వేరియంట్ నుంచి మీకు 15 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తాయి ఇఫ్ ఇన్ కేస్ మీరు పెట్రోల్ కనుక తీసుకున్నట్లయితే. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వస్తుంది, రియర్లో డిస్క్ బ్రేక్ వస్తుంది. అలాగే ఓఆర్విఎమ్స్ చూడండి ఎలా ఉన్నాయో, బాడీ కలర్లో ఉన్నాయి. టర్న్ ఇండికేటర్ ఉంటుంది. ఇందులోనే ఏ పిల్లర్ అనేది గ్లాస్ బ్లాక్లో ఉంటుంది. బి అండ్ సి పిల్లర్స్ చూడండి మ్యాట్ బ్లాక్లో ఉన్నాయి. టాప్లో చూడండి సిల్వర్ కలర్లో రూఫ్ రైల్స్ ఉన్నాయి. బాడీ కలర్లో డోర్ ఓపెనర్స్ అనేవి చెక్ చేయొచ్చు. సో సైడ్ ప్రొఫైల్ అనేది ఇలా ఉంటుందన్నమాట. మేజర్గా చేంజ్ అయితే అనిపించదు. 50 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుందన్నమాట కార్ అనేది. ఒక్కసారి చూడండి రియర్ ప్రొఫైల్ అనేది ఓల్డ్ క్యారెన్స్కి అలాగే న్యూ క్యారెన్స్కి కంప్లీట్గా చేంజ్ అయిందని చెప్పొచ్చు. లైక్ కియా కార్నివల్ లాగా చేసి పడేశారు. రియర్ నుంచి చూస్తే టాప్లో షాక్ ఫిన్ యాంటీనా ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉంటుంది, ఇందులోనే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అండ్ ఇలా ఉండిద్ది అనమాట రియర్ ప్రొఫైల్ అనేది. సో కారెన్స్ క్లావిస్ బ్యాడ్జింగ్స్ చెక్ చేయొచ్చు. కియా బ్యాడ్జింగ్ ఉంటుంది. సిల్వర్ కలర్లో హ్యూజ్ రియర్ స్కిడ్ ప్లేట్ చెక్ చేయొచ్చు. రియర్ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. రియర్లో పార్కింగ్ సెన్సార్స్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ చూడండి ఎంత ప్రీమియంగా ఉన్నాయో. టర్న్ ఇండికేటర్ ఉంటుంది, అది ఎల్ఈడిలో ఉంటుందన్నమాట. రివర్స్ లైట్ అనేది ఇలాగ లోవర్లో ఉంది. రియర్ పార్కింగ్ కెమెరా ఉంటుంది. సో బూట్ స్పేస్ అనేది చూద్దాము. వెరీ డీసెంట్ ఇనఫ్ ఆఫ్ స్పేస్తో ఉంటుందన్నమాట. లైక్ మీరు ఇన్నోవా క్రిస్టా తీసుకున్నా కానీ, ఎర్టిగా తీసుకున్నా, XL6 ఏ వెహికల్ తీసుకోండి అన్ని వెహికల్స్ కంటే ఎక్సలెంట్ బూట్ స్పేస్తో ఉంటుంది ఈ కార్ అనేది. ఇలాగ మనము 50-50 రేషియోలో స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట రియర్ సీట్ని. సో మీరు లగేజ్ ఎక్కువ క్యారీ చేయాలనుకున్నట్లయితే ఇలా మంచిగా ఫోల్డ్ చేసి యూస్ చేసుకోవచ్చు. బూట్ ల్యాంప్ ఆఫర్ చేస్తున్నారు. కొన్ని హుక్స్ ఉన్నాయి, కవర్స్ ఇలాంటివి తగిలించడం కోసం. ఇక్కడ చూడండి ఇలాగ ఇన్విజిబుల్ కంపార్ట్మెంట్ ఉంటుంది. వీటిలో జాక్ అండ్ దాని రిలేటెడ్ ఎక్విప్మెంట్ అనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. స్పేర్ వీల్ వచ్చేసరికి అండర్ బాడీలో ఉంటుంది. సేమ్ 15 ఇంచ్ స్టీల్ వీల్ అనేది స్పేర్ వీల్ లాగా ఇవ్వడం జరుగుతుంది ఈ పర్టికులర్ పెట్రోల్లో. ఇంటీరియర్స్ అనేవి చూడండి ఎలా అయితే ప్రీవియస్ కరెన్స్ ఉందో అలాగే ఉంటుందన్నమాట. ఇలాగా బ్లాక్ అండ్ బీజ్ కలర్లో ఉంటాయి అండ్ పవర్ విండోస్ ఉంటాయి. ఓఆర్విఎం కంట్రోల్స్ ఉన్నాయి. వీటిని మనము జస్ట్ అడ్జస్ట్ మాత్రమే చేసుకోవచ్చు అనమాట. ఈ డోర్ ఓపెనర్ అనేది చేంజ్ అయింది. డిజైన్ సిల్వర్ కలర్లో ఉంటుంది. లాక్ అండ్ లాక్ చేయొచ్చు. 4 పవర్ విండో కంట్రోల్స్ ఉన్నాయి. ప్రాపర్ బాటిల్ హోల్డర్స్ వచ్చాయి. స్టీరింగ్ వీల్ చూడొచ్చు. ఇంటీరియర్స్ డాష్ బోర్డ్ అయితే చేంజ్ అయిందని చెప్పొచ్చు గైస్. ఏదైతే టాప్ కంపార్ట్మెంట్ ఉందో అప్పర్ కంపార్ట్మెంట్ కంప్లీట్గా చేంజ్ అయింది. లోవర్ కంపార్ట్మెంట్ యాజ్ యూజువల్గా ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది ప్రీవియస్ డాష్ బోర్డ్తో కంపేర్ చేస్తే.
సో ఇలాగా కీ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్, హెడ్ ల్యాంప్ లెవెలర్ చెక్ చేయొచ్చు, ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ ఉంటుంది, బ్యానెట్ ఓపెనర్ ఉంటుంది. సీట్స్ అనేవి అన్నీ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో వస్తాయి. సైడ్స్లో ఇలాగ లెదర్ వస్తుంది, సెంటర్లో ఫ్యాబ్రిక్ ట్రీట్మెంట్తో వస్తుంది అనమాట. సీట్స్ అనేవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సీట్స్ అనేవి మీకు ఎక్కడ ఇబ్బంది అనేది ఏమి ఉండదు. మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఇది. సో వన్స్ యాక్సెస్ చేద్దాము. ఇలా ఉండిద్ది గైస్ యాక్సెస్ చేసినట్లయితే. ఫస్ట్ డాష్ బోర్డ్ చూడండి, ఇలాగ మొత్తం మ్యాట్ బ్లాక్లో ఉంటుంది. ఏదైతే మనకు అప్పర్ కంపార్ట్మెంట్ ఉందో, స్టీరింగ్ వీల్ అనేది డబుల్ డీ కట్ స్టీరింగ్ వీల్ వస్తుంది. బ్లాక్ కలర్లో చూడడానికి చాలా బాగుంది. స్టీరింగ్ వీల్ అయితే మాత్రం మంచిగా హోల్డ్ చేయడానికి చాలా బాగుంది. టాప్ అండ్ స్టీరింగ్ వీల్ కంటే ఈ స్టీరింగ్ వీల్ నాకు చాలా బాగా నచ్చింది. ఏంటో తెలీదు, బ్లాక్ వల్లనో ఏమో. ప్లెజెంట్ ఉంది. ఇంటీరియర్స్ అనేవి పెద్దగా హడావిడి లేకుండా. లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ వీల్ ఏం రావట్లేదు. కియా బ్యాడ్జింగ్ రైట్ సైడ్లో ఉంటుంది. ఈ డాష్ బోర్డ్ అనేది సేమ్ మీరు ఆపోజిట్లో చూస్తున్నారు కదా, సిరాస్లో వచ్చిన మాదిరిగానే ఉంటుందన్నమాట డాష్ బోర్డ్ అనేది. ఇగ్నిషన్ ఆన్ చేస్తే ఇలా వస్తుంది గైస్, లైక్ కంప్లీట్గా డిజిటల్ వస్తుంది. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయినా కానీ, టచ్ స్క్రీన్ అయినా కానీ మొత్తం సింగిల్ స్క్రీన్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ 8 ఇంచ్ వస్తుంది, ఇక్కడ 10.25 ఇంచ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. లైక్ టాప్ అండ్ వేరియంట్లో వచ్చినట్లుగా అయితే రాదు, బట్ సెమీ డిజిటలైజ్డ్ అని చెప్పొచ్చు దీన్ని. దిస్ ఈజ్ సంథింగ్ బెటర్. సో ఇందులో మనకు స్పీడోమీటర్ ఉంటుంది, అలాగే టాకోమీటర్ ఉంటుంది. సెంటర్లో 3.5 ఇంచ్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంటుంది. ఫ్యూయల్ గేజ్ ఇండికేటర్, అలాగే టెంపరేచర్ ఇండికేటర్ ఇవంతా చెక్ చేయొచ్చు. రేంజ్, డిస్టెన్స్ టు ఎంటీ, ఓడోమీటర్ ఇవన్నీ చెక్ చేయొచ్చు. యూజర్ సెట్టింగ్స్ ఉంటాయి అండ్ చాలా సింపుల్ ఉంటుంది. యూఐ అనేది ల్యాగ్ కూడా ఏమీ ఉండదు, మీకు ఈజీగా చేంజ్ చేసుకునేటట్టు ఉంటుంది. స్టీరింగ్ వీల్ పైన చూడండి రైట్ సైడ్లో లైక్ మల్టీమీడియా కంట్రోల్స్ ఉంటాయి. అంటే మనం సాంగ్స్ చేంజ్ చేసుకోవడము, వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడము. లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ యొక్క కంట్రోల్స్ అనమాట. మెయిన్ మెనూ ఉంటుంది, సెలెక్టర్ ఉంటుంది, అలాగే టాగుల్ చేసుకోవడానికి ఇలాగా టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టము, కరెంట్ ట్రిప్, లాస్ట్ ఫ్యూయల్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇన్ కేస్ డీజిల్ తీసుకుంటే యాడ్ బ్లూ కూడా ఇక్కడనే చూడొచ్చు. లెఫ్ట్ సైడ్లో వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. రైట్ సైడ్లో చూడండి హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ అనేవి మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. హోల్డ్ చేయడానికి స్టీరింగ్ వీల్ అనేది చాలా బాగుంది. మీరు లెదర్ ర్యాపిడ్ చేపించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. బ్లాక్ కలర్ అనేది మంచిగా అనిపిస్తుంది, ఎందుకో తెలియదు. స్టీరింగ్ వీల్కి అయితే మాత్రము బటన్స్ క్వాలిటీ అయినా కానీ చాలా బాగుంది. ప్రీవియస్ ఏవైతే కరెంట్స్ స్టీరింగ్తో కంపేర్ చేస్తే ఇది చాలా డిఫరెంట్. సేమ్ సిరాస్లో ఏదైతే స్టీరింగ్ వీల్ వచ్చిందో అదే స్టీరింగ్ వీల్ తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేశారు. అండ్ దట్టు ఈ స్టీరింగ్ వీల్ అనేది ఓన్లీ టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ మాత్రమే. 8 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనమాట ఇది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్ వస్తాయి. FM, USB, బ్లూటూత్, రేడియో, ఆక్స్, నావిగేషన్ ఉంటుంది. సో మీరు ఇవన్నీ చూడొచ్చు. DRVM ఉంటుంది. రన్నింగ్లోనే రివర్స్ కెమెరా ఆన్ అవుతుందన్నమాట. సో దట్ ఇలా ఉంటుంది గైస్ రివర్స్ కెమెరా యొక్క క్వాలిటీ అనేది. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు సెన్సార్స్ కూడా ఎంత నియర్ బై ఉన్నాయి ఏంటి అనేది నీట్గా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ టచ్ స్క్రీన్ రిలేటెడ్ ఫిజికల్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి సాంగ్ చేంజ్ చేయడానికి. అలాగే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఏసీ వెంట్స్ అనేవి ఎలాగున్నాయో. నార్మల్ మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఏసీ అయితే వస్తుంది ఇక్కడ. అండ్ ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకునేది, అలాగే టెంపరేచర్ అడ్జస్టర్ ఇలాగ రౌండ్గా ఇవ్వడం జరిగింది. అండ్ రిమైనింగ్ కంట్రోల్స్ అనేవి ఫిజికల్ కంట్రోల్స్ అనేవి ఇచ్చారు. చిన్న LCD డిస్ప్లే వస్తుంది. మొబైల్ పెట్టుకోవడానికి ప్రాపర్ స్పేస్ వచ్చింది. హిల్ డిసెంట్ కంట్రోల్, అలాగే ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ని ఆన్ ఆఫ్ చేసుకునే బటన్ కూడా ఇచ్చారు. 12 వోల్ట్ పవర్ సాకెట్, Type-C సాకెట్, USB సాకెట్స్ అనేవి చెక్ చేయొచ్చు. సెంటర్ కన్సోల్లో కొంచెం గ్లాస్ బ్లాక్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. గేర్ నాబ్ అనేది ఇలా ఉండిద్ది అనమాట. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. మీరు పెట్రోల్ తీసుకున్నా, డీజిల్ తీసుకున్నా, టర్బో తీసుకున్నా కానీ. సెంటర్ కన్సోల్లో 2 కప్ హోల్డర్స్ వస్తాయి. అలాగే ఫ్రంట్ సెంటర్లో చూడండి ఆర్మ్రెస్ట్ వస్తుందన్నమాట. లైట్గా సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇక్కడ యూటిలిటీ స్పేస్ ఉంటుందన్నమాట. సో మీరు లైక్ ఏవైనా థింగ్స్ ఉంటే ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలాగ ట్రే కూడా వస్తుంది. డాష్ బోర్డ్ చూడండి ఎలా ఉందో, లైక్ మొత్తం ప్లాస్టిక్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. ఇక్కడ చూడండి ఒక లైన్ వచ్చింది. డీసెంట్ ఇనఫ్ ఆఫ్ స్పేస్తో గ్లో బాక్స్ అనేది ఉంటుంది అనమాట. ప్యాసింజర్ సైడ్ సన్వైజర్లో ఎలాంటి మిర్రర్ అయితే రావట్లేదు, బట్ టికెట్ హోల్డర్ వస్తుంది. మాన్యువల్లీ అడ్జస్టబుల్ డే అండ్ నైట్ IRVM చెక్ చేయొచ్చు. సన్ గ్లాస్ హోల్డర్ ఉంటుంది. కాల్స్ ఇలాంటివి తీసుకోవడానికి మైక్ ప్లేసింగ్ చెక్ చేయొచ్చు.
ఫ్రంట్లో రీడింగ్ ల్యాంప్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ప్యాసింజర్ సైడ్ సన్వైజర్లో వ్యానిటీ మిర్రర్ అనేది ఇచ్చారు. సో గైస్ ఇప్పుడు సెకండ్ రో డోర్ ప్యాడ్ అనేది చెక్ చేయొచ్చు. ఇక్కడ కూడా సేమ్ అనమాట, లైక్ డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ ఉంటుంది, బ్లాక్ అండ్ బీజ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. పవర్ విండో కంట్రోలర్ ఉంటుంది, బాటిల్ హోల్డర్ ఉంటుంది, స్పీకర్ ప్లేసింగ్, డోర్ ఓపెనర్ చూడండి ఇలాగ సిల్వర్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఇక్కడ మనకు సన్ షేడ్స్ కూడా వస్తున్నాయి సెకండ్ రోలో, దట్ టు సెకండ్ వేరియంట్ అయినటువంటి HTE ఆప్షనల్ వేరియంట్ నుంచి. సీట్స్ ఇక్కడ కూడా సేమ్ అనమాట, సైడ్లో లెదర్ వస్తుంది, సెంటర్లో ఫ్యాబ్రిక్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ లివర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మనము రిక్లైన్ చెక్ చేయవచ్చు అండ్ ఫోల్డ్ చేసుకోవచ్చు. 60-40 రేషియోలో ఫోల్డ్ చేసుకోవచ్చు. హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది హెడ్ రెస్ట్ అనేది. ఒకసారి యాక్సెస్ చేసి చూద్దాము. సో మీరు చెక్ చేయవచ్చు ఎలా ఉందో. నీ రూమ్ అయినా కానీ లెగ్ రూమ్ అయినా కానీ వెరీ డీసెంట్ అని కూడా చెప్పలేము, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, నేను ఈ కార్ యూజ్ చేస్తున్నా కాబట్టి. సో ఇంటీరియర్స్లో ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. రియర్లో ఏసీ కంట్రోల్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట, 4 స్పీడ్ వరకు ఉంటుంది. ఏసీ వెంట్స్ అనేవి ఇలాగ రూఫ్లో ఇవ్వడం జరిగింది. టోటల్గా 4 ఏసీ వెంట్స్ ఉంటాయి. చాలా బాగా వస్తుంది ఏసీ అయితే మాత్రము. రియర్లో చూడండి, ఇక్కడ సెంటర్లో రీడింగ్ ల్యాంప్ ఉంది, గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి, కోట్ హుక్స్ కూడా ఉన్నాయి. సెకండ్ రోలో 2 Type-C పోర్ట్స్ ఇచ్చారు, కొంచెం యూటిలిటీ స్పేస్ ఇచ్చారు, మొబైల్ ఇలాంటివి ప్లేస్ చేయడానికి. సెంటర్లో ఒక చిన్నపాటి హంప్ అయితే ఉంటుంది గైస్. మరీ పెద్ద మేజర్గా అయితే ఏం లేదు, కంఫర్టబుల్గా కూర్చోవచ్చు సెంటర్లో కూర్చున్న వాళ్ళైనా కానీ. ఫ్రంట్ 2 సీట్స్కి బ్యాక్ సైడ్లో పాకెట్స్ కూడా వస్తాయి. న్యూస్ పేపర్స్ అయినా మ్యాగజైన్స్ అయినా ఇలాంటివైనా ప్లేస్ చేసుకోవచ్చు. సెకండ్ రోలో కూడా ఆమ్రెస్ట్ వస్తుంది. సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇక్కడ ఉన్న బటన్ని క్లిక్ చేసి చాలా ఈజీగా ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కానీ చాలా ఈజీగా ఈ మాదిరిగా ఫోల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంత కంఫర్టబుల్గా ఏ 7 సీటర్లో మీరు కూర్చోలేరు. సో చూడండి, ఇలాగ కూర్చోవచ్చు అనమాట. కూర్చొని మీకు మీరే దీన్ని ఫోల్డ్ చేసి రిక్లైన్ కూడా చేయొచ్చు. సో ఇలాగ కార్నర్లో కూర్చున్నాను, మీరు చెక్ చేయొచ్చు. నీ రూమ్ అయినా కానీ, అండర్ థాయ్ సపోర్ట్ అయినా కానీ, లెగ్ రూమ్ అయినా కానీ. ఎందుకు ఇంత తక్కువ ఉందంటే సెకండ్ రో సీట్ అనేది కంప్లీట్గా వెనక్కి ఉండడం వల్ల, ఇఫ్ ఇన్ కేస్ ఈ సెకండ్ రో సీట్ అనేది ముందుకున్నట్లయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ సీట్స్ రిక్లైన్ కూడా చేసుకోవచ్చు. సో ఎలా ఉందనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. రియర్లో కూర్చునే వాళ్ళకి కూడా ఏసీ వెంట్స్ వస్తున్నాయి, యాజ్ వెల్ యాజ్ రీడింగ్ ల్యాంప్స్ వస్తున్నాయి. సో చూడండి, ఇక్కడ కూడా Type-C పోర్ట్ వస్తుంది, లెఫ్ట్ సైడ్లో ఒకటి, రైట్ సైడ్లో ఒకటి. అలాగే కప్ హోల్డర్ కూడా వస్తుంది, మొబైల్ ప్లేస్ చేసుకోవచ్చు, బాటిల్ ఏదైనా సరే థింగ్స్ ఇక్కడనే ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సీట్ బెల్ట్స్ వస్తాయి. సో గైస్ ఇదన్నమాట ఓవరాల్గా చూస్తే HTK వేరియంట్ యొక్క కంప్లీట్ రివ్యూ అనేది. ఈ కార్లో ఆల్మోస్ట్ అన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్ హిల్ అసిస్ట్, చాలా ఫీచర్స్ ఉంటాయి. ఎక్కడ తగ్గాల్సిన పని లేదు. ఇక ఈ కారు కొత్త కియా కారెన్స్ క్లావిస్ యొక్క ప్రైజెస్ అనేవి కియా వాళ్ళు అఫీషియల్గా రివీల్ చేయాల్సి ఉంది. సో మనది చిన్న ఛానల్ అయినా కానీ ఫస్ట్ మనమే ఈ కార్ యొక్క వీడియో అనేది తెలుగులో అప్లోడ్ చేస్తున్నాము. దిస్ ఈజ్ వెరీ ఎక్స్క్లూజివ్ అనమాట, ఓన్లీ మన ఛానల్లోనే ఉంది ఇప్పటి వరకు. సో మీరు కామెంట్ చేయండి, ప్రీవియస్ కియా కారెన్స్ నచ్చిందా, లేదంటే కొత్తగా హంగులతో వచ్చిన కియా కరెన్స్ క్లావిస్ నచ్చిందా అనేది కంపేర్ చేసి కామెంట్ చేయండి. నాకైతే ఇది కొంచెం పర్సనల్గా మంచిగా అనిపిస్తుంది ఫ్రంట్ నుంచి చూడడానికి. ఓల్డ్ కియా కారెన్స్తో కంపేర్ చేసుకుంటే నేను యూస్ చేస్తున్నా కాబట్టి ఓల్డ్ కియా కారెన్స్ అనేది ఫ్రంట్ నుంచి చూడడానికి చాలా అగ్లీగా ఉండేది. బట్ ఇప్పుడు చూడండి ఒక ప్రాపర్ SUV షేప్లో ఉంది. మీరే కంపేర్ చేయొచ్చు పక్కనున్న కార్ తోటి. ఫ్రంట్లో చూస్తే SUV లాగా ఉంది, ఓల్డ్ కారెన్స్ చూడండి MPV లాగా ఉంటుంది అనమాట, ఏదో ఇన్నోవా క్రిస్టా ఇలా ఉంటుంది. ఇది చూడండి ప్రాపర్ బాక్సీలో ఉంది, ఫ్రంట్ నుంచి చూసినా రియర్ నుంచి చూసినా కానీ. సో ఇలాంటి కియా కారెన్స్ అలాగే మరిన్ని మంచి మంచి కార్ల వీడియోస్ అండ్ ట్రిప్స్ కోసం మన వినోద్ బండారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.